జేఎస్బి విత్ యూ ఛానల్లోకి స్వాగతం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బహుజన్. అప్పో సొప్పో చేసి పొలాన్ని కౌలుకు తీసుకుని తన చెమటనే పెట్టుబడిగా మలిచి కష్టపడుతున్న రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి ఏనుగుల గుంపు. దాదాపు గత 3-4 నెలలుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సంచరిస్తూ రైతులను ముప్పు తిప్పలు పెడుతున్న ఏనుగుల గుంపు నుండి 2 ఏనుగులు తిరుపతి జిల్లా చిన్నగొట్టికల మండలం భాకరపేట పరిసర ప్రాంతాల్లోని జంగమాలకొండ పరిసర ప్రాంతాల్లో ఓ రైతు వేసిన దాదాపు నెల క్రితం నాటిన వరి పైరును తొక్కి టమోటా పంటను తిని ఆ రైతుకి కష్ట నష్టాలు పాలు చేశాయి. దీంతో ఆ రైతైన పి ఆదినారాయణ తీవ్ర ఆవేదనతో కూడిన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. అంతేకాక చిత్తూరు జిల్లాలోని పుల్చల మండలంలో సంచరిస్తున్న ఒంటరి ఏనుగు గత 5 రోజులుగా పాళ్లెం పరిసర ప్రాంతాల్లోని మామిడి తోపుల్లో సంచరిస్తూ పశుగ్రాసాన్ని తొక్కి తినేసి మామిడి కొమ్ములను విరిచేస్తూ స్థానిక రైతులకు భయభ్రాంతులకు గురి చేస్తుంది. 2 అక్కడ 1 ఇక్కడ అన్నట్టు రైతులను ముప్పతిప్పలు పెడుతున్న ఆ గజరాజుల కథ ఏంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం పదండి. చిన్నగొట్టికల మండలము బాగరపేట గ్రామం కంటిన్యూ అయిపోతాడు. అది ఇప్పుడు చేద్దామా నిలిపేద్దామా? చూడు, కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చేవి, మళ్ళా ఏడో అట్ట పోయి తిరుక్కొని మళ్ళా పైకి వచ్చేసినాయి. భీమవరంలో ఆడ మంచిగా చంపేసినాయి. అవును, భూములు కూడా మాది కూడా కాదు, వేరే వాళ్ళు తీసుకొని ఆ మడి కూడా కోరిక నాటుకోండి. చూడు, మొత్తం మనకు ఒక మూట ఆయనకు బొంగల్ ఆయనకు ఈ టమాటా ఎకరా 25,000 లూజుకి తీసుకొని ఉండే. అయ్యో, అది ఇంత నష్టం చేసినాయి. మంద కూడా కాదు, అదే కష్టం అని చెప్పేది. దాని మీదే బ్రతికే వాళ్ళకి కష్టం అది. డాక్రాలు అప్పులు చేసి పెట్టుకున్నామా. ఈ కలెక్టర్ కూడా తిరిగి మళ్ళీ చూడటంలే. డాక్రాలు అప్పులు చేసి డాక్రాల్లో ఏమన్నా డబ్బులు ఉండదు, 2 రూపాయలు వడ్డీలకి తెచ్చి మేము పని ఉంటే మాకు పని ఉంటే రైతు కూలీలకు కూడా పని ఉంటుంది. ఎలా రైతు కూలీలు రైతు గురించి వదిలేదు, మాకు వేళ చేస్తుంటావో వస్తున్నామో వస్తుంటావో. రైతు కూలీలు ఎంతమంది బీడుకుండాలా ఉండాలి కదా. కలెక్టర్ కూడా పట్టించుకోకంటే ఏం చేయాలి కలెక్టర్? వ్యవసాయం కోసం పెట్టుబడి కూడా అప్పో సొప్పో చేసి కష్టపడి పంటలు పండిస్తుంటే ఈ గజరాజుల గుంపు ఎప్పుడొచ్చి పడి పంట పొలాలను తిని తొక్కి ధ్వంసం చేస్తాయో అన్న భయం రైతుల్లో నెలకొని ఉంది. సంబంధిత శాఖాధికారులు స్పందించి వీటిని దూర ప్రాంతాలకు తరిమేందుకు ప్రత్యేక కృషి చేయాలని వారు కోరుతున్నారు.